హాయ్ అండి. ఈ వీడియోలో నేను షరారా ప్యాంట్ 3 లేయర్స్ వచ్చేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ముందే చెప్తున్నా, వీడియో అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ వచ్చినా కూడా కామెంట్స్‌లో పెట్టండి. అండ్ కటింగ్ ఎలా, ఏ మెజర్‌మెంట్ ఎంత అనేది నేను పక్కనే ఒక స్లిప్ లాగా పెట్టాను చూడండి. దాన్ని చూసుకుంటూ వీడియోలో అనేది కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే 2 మీటర్స్ లైనింగ్ తీసుకొని 4 లేయర్స్ మడత పెట్టుకొని అలాగా పరుచుకోవాలి. పొడవుకి నేను చెప్తున్నాను 36 నాది లాంగ్ అయితే మొత్తం 36 అనమాట బెల్ట్‌తో కలిపి. అయితే నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను కింద మడత పెట్టడానికి డైరెక్ట్‌గా 36 అనేది పెట్టాను. మళ్ళీ ఎక్స్ట్రా బెల్ట్‌కి సెపరేట్‌గా తీస్తా. 36 పొడవు అయిపోయిన తర్వాత దీనికి మధ్యలో ఒక మోకాళ్ళ దగ్గర కొంచెం పైన కట్ అనేది వస్తది. కానీ లైనింగ్‌కి రాదు. పైన దానికి వచ్చిద్దనమాట మెయిన్ ఫ్యాబ్రిక్. నడుము కూడా 36 సైజ్ అండి. 36/4 ఏసుకుంటే ఎంత 9 వస్తది. 9 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ మనం పిస్తా కోసం మార్క్ చేసుకోవాలన్నమాట. పిస్తా కోసం కిందకి ఒక 10 ఇంచెస్ 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ సైడ్‌కి వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అందులో హాఫ్ ఇంచ్ మనకి ఖర్చుకు అనేది పోతుందన్నమాట. సో 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత కిందకి మనకి క్రాస్ కావాలా, స్ట్రైట్ కావాలా అనేది మీ ఇష్టము. ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో దాని ప్రకారం ఎలాగైనా పెట్టుకోండి. మొత్తం ప్యాంట్ పొడవులో మనకి మోకాళ్ళ పైకి ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకుంటే నాకు 15 ఇంచెస్ వచ్చింది. సో అందుకని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అడ్డంగా. దీని మీదే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా వస్తుంది. సో అందుకని నేను అన్నీ చెప్తున్నాను. దీని మీదే చూడండి. నాకు ఒక తోట లూజ్ వచ్చేసి 18 వస్తుంది. 18 అంటే 18/2 ఇక్కడ ఒక కాలుకి 2 లేయర్స్ వేసాం కదా. సో రౌండ్ వస్తుంది మనకి. అందుకని 18/2 వేసుకుంటే 9 వచ్చింది కదా. 9కి ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసి కొద్దిగా లూజ్గా రావాలి కాబట్టి 10 ఇంచెస్ పెట్టి 10 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట. అదే ఆ మార్క్ మధ్యలో. ఖర్చుకు కూడా ఒకేసారి కలిపి మనం కట్ చేసుకుంటాం కదా అది. అండ్ కింద వచ్చేసి కింద పొడవంతా నాకు 21 ఉందనమాట. 21/3 వేసుకుంటే మనకి ఎంత పొడవు అనేది లేయర్స్ని మనం కట్ చేసుకోవడానికి సరిపోయిద్ది అనమాట. సో నాది పైన 15 ఉంది, కింద 21 ఉంది కదా మొత్తం ప్యాంట్ పొడవులో. ఆ కింద 21ని 3 చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ 21/3 అంటే 7 వచ్చింది. 7 ఇంచెస్ కట్ చేసుకోకుండా ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అంటే 9 ఇంచెస్ అనేది మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పైన కింద అతుకులు 3 లేయర్స్ మనం అతికిస్తాం కదా. అందులో అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అట్లా పోతూ ఉంటుందన్నమాట. సో దానికోసం ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ కట్ చేసుకోండి. సో ఆ తర్వాత బెల్ట్ కోసం నేను 4 ఇంచెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. క్లాత్ లేదు కాబట్టి అతికేసుకుంటాను ఈ 2 పీసులు. ఇప్పుడు నేను చెప్పిన కటింగ్ అంతా కూడా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేస్తున్నాను. నేను పైన 15 ఇంచెస్ పెట్టుకున్నాను కదా. ఆ 15 ఇంచెస్ వరకే మెజర్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పీసెస్ అనేది కట్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఇక్కడ 1 లేయరే వేసాను కదా. సో ఒకేసారి డైరెక్ట్గా 4 లేయర్స్ వేయడానికి లేదు. క్లాత్ని మనం ఎంత తగ్గించి వాడుకుంటే అంత మంచిది. మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ వేసుకొని లైనింగ్ క్లాత్ నేను కట్ చేశాను కదా, దాన్ని 15 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాగా అంతవరకు కింద కట్ చేసి పైన లైనింగ్ క్లాత్ ఏ ప్యాటర్న్లో అయితే ఉందో ఆ ప్యాటర్న్లోనే కట్ చేసుకుంటున్నాను. సో 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి 2 పీసెస్ కావాలి. 2 పీసెస్ ఇలాగే పైన కొంచెం తీసాం కదా, మనం ఏదైతే మడత పెట్టామో క్లాత్ని ఆ క్లాత్లోని కింద పీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి 3 లేయర్స్ వేస్తున్నాం కాబట్టి మొత్తం కాళ్ళలో 4 అనేవి అతుకులు పడతాయి. 3 లేయర్స్ ఏమో ఫ్రిల్స్, ఇంకో పైన ఏమో అంటే నీస్ దగ్గర నుంచి పైకి ఉండేది ఇంకొక పీస్. అది మొత్తం కలిపి 4 లేయర్స్ అవుతాయి. ఇప్పుడు మనం తొడల దగ్గర ఉండే పార్ట్ అంతా కట్ చేసుకున్నాము. మిగతా శారీ అంతటిని కూడా నేను ఎన్ని ఫోల్డ్స్ అయితే పెట్టుకోగలమో అన్ని ఫోల్డ్స్ పెట్టేసుకొని దీనికి ఇప్పుడు నేను చెప్పాను కదా మిగతా నాది కాలు పొడవు అంతా 21 ఉంది, 15 కాకుండా. 21 అయితే దానికి ఖర్చు కూడా కావాలి కాబట్టి 21/3 లేయర్స్ వేస్తే 3 లేయర్స్, 4 లేయర్స్ వేస్తే 4 లేయర్స్ మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దానికి ఎంతైతే వస్తుందో దానికంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసుకుంటేనే మీకు ఖర్చులో అనేది పోతుంది. కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చింది. నేను ఇలాగ శారీని 21/3 అంటే నాకు 7 వచ్చింది. నేనైతే 9 ఇంచెస్ పెట్టుకొని కట్ చేశాను. ఈ 9 ఇంచెస్ని అన్నిటినీ కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నార్మల్గా ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. చిన్న చిన్నవి పెట్టుకోండి. దగ్గరగా పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. డైరెక్ట్గా ఇలా ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే లూజ్ కుట్టు పెట్టుకొని మిషన్ మీద ఆ లూజ్ కుట్టుని
మొత్తం గ్యాదర్ చేసుకుంటూ దగ్గరికి చేసుకునేది ఏదన్నా మీకు ట్రిక్స్ తెలిస్తే దాన్ని కూడా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే నీట్ ఫినిషింగ్ కోసం ఇలాగా కావాలని కూర్చోబెట్టాను. ఎందుకంటే మనకి ఫ్లేర్ అనేది బాగా ఎక్కువ రావాలి అని చెప్పేసి నేను ఇలా అంత నీట్‌గా కుచ్చు అయితే పెట్టా. ఇలా కుచ్చు ఎక్కువ పెట్టడం వల్ల దీనికి క్లాత్ అనేది ఎక్కువ పట్టిద్ది. సో 2 కాళ్ళకి ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి ఒక్కొక్క కాలుకి 3 లేయర్స్ పడుతుంది. సో దానివల్ల మనకి శారీ మొత్తం కూడా ఫ్రిల్స్ అనేవి పడతాయన్నమాట. ఒక శారీ ఒక షరారా ప్యాంట్‌కి సరిపోతది. మొత్తం ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా! మనకి తొడ భాగంలో వచ్చే ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి దానికి ఇలాగా ఆపోజిట్‌లో వేసుకొని అతుకు అంతా కింద అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ సెకండ్ లేయర్ కూడా మనం సేమ్ దాన్ని మళ్ళీ కిందకనుకొని ఆపోజిట్‌లో మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ దాన్ని స్టిచ్ వేసుకొని మొత్తం అలా 1 బై 1 అన్నీ జాయిన్ చేసుకుంటే ఇలాగా ఒక కాలుది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్లేర్ వస్తుందో. ఇదే ప్యాటర్న్‌లో మనం ఒక లెగ్‌కి కాకుండా 2 లెగ్స్‌కి రెండిటిని ఇలా జాయిన్ చేసుకుంటే చాలా ఫ్లేర్ అనేది వస్తుంది. అండ్ కుచ్చు అనేది మీ ఇష్టము. డైరెక్ట్‌గా అప్లై చేసుకుంటారా? లేదంటే పీసెస్ అన్నీ ముందే కట్ చేసుకొని ముందే అన్నిటికి కుచ్చు పెట్టుకొని తర్వాత జాయిన్ చేసుకుంటారా అనేది మీ ఇష్టమే. ఇట్స్ అప్ టు యూ. మొత్తం జాయింట్స్ అయితే అయిపోయిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకొని పైన మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కరెక్ట్ ప్లేస్‌లో పెట్టేసి చుట్టూరు ఉంది కదా! నేను ఏదైతే చూపిస్తున్నానో దానికి మొత్తం జాయిన్ చేసేయాలన్నమాట. ఎక్కడంటే కిస్తా దగ్గర నుంచి మొత్తం పైన నడుముకి మొత్తం అనేది అంతా జాయిన్ చేసుకున్న తరువాత 2 కాళ్ళకి అలాగే జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకున్న తర్వాత రెండిటిని ఒకదాని మీద ఒకటి వేసి కిస్తా సైడే ఉండాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇంకో మెయిన్ ఫ్యాబ్రిక్ అలా ఆపోజిట్‌లో పెట్టేసి కిస్తా ఉంటది కదా! దానికి మొత్తం అటు ఇటు 2 అనేది స్టిచెస్ వేసుకోవాలి. ఈ కిస్తా దగ్గర 2 స్టిచ్‌లు వేసుకోండి. మిగతాదంతా ఒక స్టిచ్ వేసినా పర్వాలేదు. లేదు ఓపిక ఉంటే 2 స్టిచ్‌లు వేసుకోవచ్చు. కిస్తా దగ్గర కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోండి. అండ్ ఖర్చు ఎక్కువ పెట్టుకున్నట్టుగా మొత్తం కుట్లు వేసుకున్న తర్వాత ఎక్కువ అనిపిస్తే అప్పుడు కట్ చేసేయండి. 2 కాళ్ళవి ఫ్యాబ్రిక్స్ అనేవి 2 జాయిన్ చేసుకున్న తర్వాత కిస్తా దగ్గర అది ఉంటుంది కదా! మెయిన్ కుట్టు వేసింది దాన్ని మిడిల్‌కి వచ్చేలాగా పెట్టుకొని ఇలా సెపరేట్ చేసుకుంటే 2 కాళ్ళు అనేవి సెపరేట్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం మిడిల్‌లో జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ నుంచి ఒక కాలు దగ్గర నుంచి ఇంకో కాలు దగ్గరికి జాయిన్ చేసుకోకూడదు. ఇది ఫ్రిల్స్‌ది కదా! కొంచెం అటు ఇటు అయిద్ది. కాబట్టి కిస్తా దగ్గర మనకి మిడిల్‌లో కుట్టేసాం కదా! ఆ 2 కుట్లని సమానంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మిడిల్‌లో నుంచి కిస్తా దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో అక్కడ మిడిల్‌లో కరెక్ట్‌గా పాదం పెట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అండ్ ఇక్కడ కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గా కుట్టు అనేది వేస్తున్నాము. ఇలాగే వేయాలా అంటే కాదు 2 కలిపైనా జాయిన్ చేసుకోవచ్చు. కానీ నేను విడివిడిగా కనిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి విడిగా స్టిచ్ చేస్తున్నా. కలిపే ముందు డైరెక్ట్‌గా లాగేయడమే కాబట్టి కుట్టు అది చెప్పక్కర్లేదు మీకు. ఇప్పుడు కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ లేయర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా! అక్కడ వరకు రెండిటిని కలిపి జాయిన్ చేసుకొని అక్కడి నుంచి లేయర్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడి నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గా కొంచెం పక్కకనేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఫస్ట్ కుట్టు అనేది వేసుకోవాలా. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని లేయర్స్ కుట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 2 కుట్లు అనేవి సమానంగా వస్తున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి మీరు. లేదంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. అలాగా 2 సమానంగా వచ్చినాయా దాని దగ్గర పట్టుకొని ఇలాగ మొత్తం స్టిచ్ అనేది ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేయాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి 2 కుట్లు వేసుకోండి. లేజినెస్ వద్దు. ఎందుకంటే పీసులు వస్తుంటాయి కదా కొన్ని. సో కొద్దిగా జారిపోకుండా కూడా ఉండిద్ది. అండ్ కుట్టు వేసేటప్పుడు కూడా మనం దీన్ని ఆల్రెడీ లూజ్ పెట్టుకున్నాము. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం కాబట్టి మీరు 1 ఇంచ్ ఖర్చుకైనా వేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి వేస్తాము. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే కుట్టు స్టార్ట్ చేసామో అక్కడి నుంచే కుట్టు స్టార్ట్ చేసుకొని ఆ కొంచెం కలిపి మొత్తం 4కి వేసిన తర్వాత ఎక్కడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గా తీసుకున్నామో అక్కడి నుంచే ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటిని పట్టుకోవాలి. లోపల ఉన్న మెయిన్ క్లాత్‌ని లోపలికి నెట్టేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఏం లేదండి సేమ్ మనం లాంగ్ ఫ్రాక్‌కి లైనింగ్‌కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి సెపరేట్ చేసి వేసుకుంటాం కదా! అలాగే ఇది కూడా. అండ్ కింద కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి లోపలికి మడిచేయండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా కొంచెం పొడవుగానే మనం తీసుకున్నాము. సో కాబట్టి కింద
చూసుకొని దాని ప్రకారం మీరు కుట్లు అనేది వేసుకోవాలి. సేమ్ ఫస్ట్ లెగ్ ఎలాగైతే చేసామో సెకండ్ ఇంకో లెగ్ కూడా సేమ్ రిపీట్ చేయండి. చేసిన తర్వాత 2 కుట్లు అనేవి ఏ లెగ్ ఆ లెగ్ సపరేట్‌గా వేసుకున్న తరువాత మిడిల్‌లో మనకి కిస్తా దగ్గర మనం సపరేట్‌గా కుట్టుకున్నాం కదా! సో, ఆ రెండిటిని జాయింట్ చేసుకుంటూ మిడిల్‌లో పైన ఆ కిస్తా దగ్గర మనం ఏదైతే 4 లేయర్స్‌ని కలిపి వేసుకున్నామో వాటిని అంతా కూడా కలిపి ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. అండ్ ఎక్స్ట్రా ఏదైనా మనకి ఖర్చు అక్కడ ఎక్కువ ఉంది అని అనుకుంటే కనుక అది కట్ చేసేయండి. ఎందుకంటే మనం 1 ఇంచు 1½ ఇంచు ఖర్చుకు అనేది పెట్టుకున్నాము. కాబట్టి అంత ఖర్చు ఉంటే కిస్తా దగ్గర మనకి పట్టేసినట్టు అనిపించిద్దనమాట. సో, అక్కడ జస్ట్ 1/2 ఇంచు ఉంటే చాలు. అలా అయితేనే మనకి కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ మనం లెగ్స్ అనేవి సెపరేట్‌గా స్టిచ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు తిప్పి చూద్దాము ఎలాగుంటుంది అనేది కనిపిస్తుంది మీకు. మొత్తం షరారా ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది మనకి. సో, సెపరేట్‌గా చూస్తున్నారు గదా! లైనింగ్‌కి కలిపి కుట్టకుండా ఉంటే బాగా ఫ్రీగా ఉంటదనమాట. అండ్ ఇప్పుడు మనం 4 ఇంచెస్ బెల్ట్ కోసం కట్ చేసుకున్నాం గదా! దీన్ని నా దగ్గర ఫ్యాబ్రిక్ లేక 2 పీసెస్ లాగా కట్ చేశాను. ఆ 2 పీసెస్‌ని రెండిటిని జాయిన్ చేసి ఎక్కడ మనం విడిగా అనేది ఉండదు. రెండిటిని జాయిన్ చేసి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా లైనింగ్‌కి ఎంతైతే ఉందో అంత మొత్తం కలిపి జాయిన్ చేసేసాను. జాయిన్ చేసుకున్న తరువాత ఆ రెండిటిని కూడా అటు ఎడ్జ్, ఇటు ఎడ్జ్ అనేది క్లోజ్ చేయాలి ఫస్ట్. ఎంత క్లోజ్ చేయాలి అంటే మనకి కింద ప్యాంట్ నడుము లూజు ఎంతైతే ఉందో అంత వచ్చేలాగా క్లోజ్ చేసుకొని రౌండు ఆ ప్యాంట్‌ని లోపల నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా ఒకవైపే ఉండాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని నడుము దగ్గర బెల్ట్ యాడ్ చేసుకోవడానికి ఫస్ట్ రెండిటిని కలిపి చుట్టూరు స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం దీన్ని 4 ఇంచెస్ బెల్ట్‌ని తీసుకున్నాం కదా! దాన్ని మనం ఇప్పుడు లోపలికి మడత పెట్టి కుట్టినప్పుడు ఏంటంటే బెల్ట్ మనకి 2 ఇంచెసే వస్తది. లోపల వైపుకు మడతేసి కుట్టేసేటప్పుడు కూడా మనం దీనికి ఎలాస్టిక్ వేస్తున్నాము. నడుము సైజ్ వచ్చేసి 36 అయితే నేను ఎలాస్టిక్ అనేది 30 ఇంచెస్ తీసుకున్నాను. ఏంటి పొడవుది మీరు ఇష్టం. ఎలాస్టిక్ అనేది కొంచెం 1½ ఇంచు 2 ఇంచెస్ ఉండేది వెడల్పు అంత ఉండేది తీసుకోండి. 1½ ఇంచ్ నేనైతే తీసుకున్నాను. అండ్ లోపలికి మడిచేటప్పుడు కూడా ఎలాస్టిక్‌కి ఒకవైపు ఎక్కడైనా పర్లేదు కొంచెం లోపలికి పెట్టుకోవడానికి కొద్దిగా వదిలేసి మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. సరే అది లాస్ట్‌లో చూపిస్తా. కుట్టు వేసుకునేటప్పుడు ఏంటంటే బెల్ట్ లోపలికి మడిచినప్పుడు అండ్ డైరెక్ట్‌గా కుట్టు అనేది వేసుకోకుండా కొంచెం క్లాత్‌ని లోపలికి మడిచి నీట్‌గా కుట్టు అనేది వేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటది. అండ్ మన దగ్గర మిషన్స్ ఓన్లీ స్టిచ్చింగ్ మిషనే ఉంటది కానీ ఈ లోపల అవన్నీ లేయర్స్ కుట్టుకోవడానికి మిషన్ ఉంటది కదా! అది ఉండదు కదా! సో, ఇఫ్ లేయర్స్ కుట్టుకోవడానికి కనుక అది ఉంటే ఇబ్బంది లేదు. ఉండదు కాబట్టి అదంతా ఖర్చు పీసులు పోతున్నాయి అనే ఇది మనకు రాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కూడా లోపలికి కొంచెం మడిచి చుట్టూరు నడుము చుట్టూరు కూడా కుట్టు అనేది వేసుకోవాలి. వీడియో ఎక్కడైనా మీకు అర్థం కాలేదు అంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి నాకు మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలియాలి కదా! నడుము చుట్టూరు అంతా అలాగే లోపలికి మడుచుకొని స్టిచ్ వేసిన తర్వాత మనం ఎలాస్టిక్ ఇప్పుడు లోపలికి పట్టాలి కాబట్టి అంతా స్టిచ్ అయిపోయిన తర్వాత ఎండింగ్‌లో కొంచెం జస్ట్ ఒక 5 ఇంచెస్ అనేది గ్యాప్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అలాగా కొంచెం గ్యాప్ పెట్టుకొని పాదాన్ని పక్కకు తీసేసి ఎలాస్టిక్ మనకి నేను చెప్పాను కదా! నేను 36 అనేది 36 ప్లస్ 2 ఇంచెస్ మొత్తం కూడా 40 ఇంచెస్ అనేది నడుము నేను స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ నడుము 40 ఇంచెస్ ఉంటే నేను ఎలాస్టిక్ తీసుకున్నది 30 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి 30 ఇంచెస్. సో, 30 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది సాగిద్ది కదా! సో, అంతా కూడా లోపలికి పిన్నిస్ పెట్టుకొని ఫస్ట్‌లో అంతా లోపలికి అంతా చుట్టూరు పెట్టేసుకున్న తర్వాత ఆ 30 ఇంచెస్ ఎలాస్టిక్‌ని ఎడ్జెస్ ఉంటాయి కదా! చివర్లో 2 ఆ 2 కూడా కలిపి అండ్ అటు ఇటు మొత్తం ఫ్యాబ్రిక్‌ని అంతా చూసుకొని కరెక్ట్‌గా ఉందా లేదా అని పెట్టేసుకొని లోపల ఎలాస్టిక్ కూడా అటు ఇటు తిరిగిద్ది. దాన్ని ఒకే వైపు ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎలాస్టిక్ 2 ఎడ్జెస్‌లో లాస్ట్‌లో జిగ్‌జాగ్ చేయాలన్నమాట. మిషన్ మీదే పెట్టి కొంచెం మీకు ఎలాగైతే కంఫర్ట్ ఉంటుంది, ఎలాగైతే కుట్టగలము అలా అనుకుంటే అలా కుట్టేసేయండి. అయితే మాత్రం ఎలాస్టిక్ ఎప్పుడైనా సరే మనం గట్టిగా పీకినప్పుడు కూడా మనం ఎక్కడైతే కలిపి వేసామో అది బయటికి రాకూడదు.
అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే బెల్ట్ దగ్గర ఓపెన్ చేసి ఉంది కదా, దాన్ని క్లోజ్ చేసుకోవాలి ఫస్ట్. సో అంతా క్లోజ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ స్టిఫ్గా ఉండడానికి ఎక్కడైనా సరే మీరు ఆ పాదాన్ని నేను లేపకుండా అలాగే తీసుకొని మొత్తం అంటే ఎలాస్టిక్ ఫస్ట్ కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ 40 ఇంచెస్ విడ్త్ అనేది ఉంది, లోపల 30 ఇంచెసే ఉన్నప్పుడు కొంచెం కుచ్చుపడిద్ది కదా మనకి. ఆ కుచ్చు పడినప్పుడు అలాగే స్ట్రైట్గా పెట్టుకొని కుట్టకూడదు. సో లైనింగ్ ఎలాస్టిక్ అనేది సాగబీకుతూ మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా దానికి తగ్గట్టుగా సాగబీకి ఎలాస్టిక్ని సాగబీకితే మనకి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దాన్ని ఎంతైతే ఉందో అంతే వస్తుందన్నమాట. సో అప్పుడు సాగబీకి మాత్రమే ఎలాస్టిక్ అనేది స్టిచ్ వేయాలి, కానీ ఎట్టుంటే అట్ట వేశారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక్క చోటే కుచ్చులుగా పడిద్ది, మిగతా చోట పడదు. సో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పాదం కిందకి దించేసిన తర్వాత ఎలాస్టిక్ అనేది సాగబీగితే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి క్లియర్గా సాగినట్టుగా ఉంటుంది. అలాగా మిడిల్లో ఏదైతే మనకి ఎలాస్టిక్ ఉంటుందో ఎలాస్టిక్ తీసుకున్న దగ్గర మిడిల్లో వేసుకోవాలి. మిడిల్లో 2 స్టిచ్చెస్ వేసుకోండి. పక్క పక్కన వేసుకుంటారా, ఒకదాని మీదే ఒకటి వేసుకుంటారా అనేది మీ ఇష్టము. ఎందుకంటే ఒకటే స్టిచ్ వేసారంటే కనుక ఎలాస్టిక్ సాగదీసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఊడిపోయే ఇదైతే ఉంటుంది. సో అడ్డంగానే కాకుండా నిలువుగా కూడా అక్కడక్కడ టాకాలు వేసుకోండి. మొత్తం స్టిచ్ అయితే చేసిన తర్వాత ఎలాస్టిక్ చూడండి ఇలా ఉంది. అండ్ మరీ తక్కువ ఎలాస్టిక్ కూడా తీసుకోవద్దు, ఎందుకంటే పొట్ట ఎలాస్టిక్ దగ్గర నొప్పి వస్తుంది అనమాట. సో చూసారు కదా, వేసుకున్న తర్వాత కరెక్ట్గా కాలు పొడవు అనేది ఎంత ఉందో, విత్ అనేది ఎంత ఉందో, కుచ్చు కూడా ఎలా పడిందో, అండ్ మధ్యలో 3 లేయర్స్ దగ్గర అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా, అలాగే లైనింగ్ మనం సపరేట్గా కుట్టాం కదా అది కూడా, అండ్ పైన మనకి తొడల దగ్గర ఎంతవరకు కట్ వచ్చింది అది అంతా టైటు లూజు అన్నీ కూడా చూడండి. మీకు లాస్ట్‌లో కూడా చూసిన తర్వాత ఏదైనా తేడా ఉంది అని అనిపిస్తే గనక అది కామెంట్ చేసి చెప్పండి. సరే అండి, అంతే మరి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఈ షరారా ప్యాంట్‌కి కోట్ ఒకటి స్టిచ్ చేశాను, అది కూడా పెడతాను. అండ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.